హలో ఫ్రెండ్స్, నమస్కారం. డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి. అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు. అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్, డిఎస్సి, ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ బుక్ 1గా రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ని మేము బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది. బుక్ 1 అంటే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ 300 రూపాయలు. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి బిట్స్తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిట్స్ కూడా మేము బుక్ 2గా రిలీజ్ చేయడం జరిగింది. బుక్ 2 400 రూపాయలు, బుక్ 1, బుక్ 2 రెండు కలిపి 700 రూపాయలు. మీకు కావాల్సిన వారు 9966466776కి లేదా 9850855212కి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి. మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము, మీరు ఛానల్లో చూడవచ్చు. అంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము, చూడవచ్చు. చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు. హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జియోగ్రఫీలో భాగంగా 4వ పాఠం భూస్వరూప శాస్త్రం గురించి తెలుసుకుందాం. భూమి ఉపరితలం లేదా మానవుని సహజ పరిసరాలు లేదా పర్యావరణం ఎన్ని అంశాల కలయిక వల్ల ఏర్పడింది? అవి ఏవి? 4 అంశాలు. అవి వాతావరణం, శిలావరణం, జలావరణం, జీవావరణం. శిలావరణాన్ని అధ్యయనం చేసే భూగోళ శాస్త్రం శాఖను డాష్ అంటారు? భూస్వరూప శాస్త్రం. భూస్వరూపాల గురించి, వాటి నిర్మాణానికి దోహదం చేసే ప్రక్రియల గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రంను డాష్ అంటారు? భూస్వరూప శాస్త్రం. జియోమార్ఫాలజీ అంటారు. భూస్వరూపాల గురించి, వాటి నిర్మాణానికి దోహదం చేసే ప్రక్రియల గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రంను డాష్ అంటారు? భూస్వరూప శాస్త్రం. గ్రీకు భాషలో జియో అంటే డాష్ అని అర్థం, భూమి. గ్రీకు భాషలో మార్ఫే అంటే డాష్ అని అర్థం, రూపం. గ్రీకు భాషలో లోగోస్ అంటే డాష్ అని అర్థం, జ్ఞానం. భూస్వరూపాలన్నింటిలో మానవునికి అత్యంత ప్రధానమైనవి పర్వతాలు. ప్రపంచంలో లభించే మంచి నీటిలో సింహభాగం వీటిలోనే ఆవిర్భవిస్తుంది, పర్వతాలలో. పర్వతం అనగా ఒక శిఖరంతో కూడిన సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఒక ఎత్తైన భూస్వరూపం. కొండ కంటే ఎక్కువ ఎత్తును, వాలును కలిగి ఉంటుంది.
పర్వతాలు సాధారణంగా ఎన్ని మీటర్ల కంటే ఎత్తుగా ఉంటాయి? 600 మీటర్లు. 600 మీటర్ల ఎత్తు కంటే తక్కువగా ఉంటే ఆ భూస్వరూపాన్ని డాష్ అంటారు. కొండ. ప్రపంచంలో పర్వతాలు ఎన్నో వంతు భాగాన్ని ఆక్రమిస్తున్నాయి? 1/5 వంతు. ప్రపంచంలో పర్వతాలు ఎన్నో వంతు దేశాలలో ఉన్నాయి? 3/4 వంతు. జనాభాలో ఎంత శాతం మంది పర్వత ప్రాంతాలలో జీవిస్తున్నారు? సుమారు 10% మంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒక పర్వతం అత్యున్నత స్థానాన్ని డాష్ అంటారు. శిఖరాగ్రం, పీక్ అంటారు. మానవుడు చేరుకోగలిగే అత్యున్నత ప్రాంతాన్ని డాష్ అంటారు. శిఖరం, సమ్మిట్. పర్వతం ఎత్తును సముద్ర మట్టం నుండి కొలవగా పర్వతం పొడవును డాష్ నుండి కొలుస్తారు? దాని పీఠం నుండి. నీటిలో మునిగి ఉన్నప్పటికీ. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఆసియా ఖండంలోని డాష్ దేశాల సరిహద్దులో ఉంది? నేపాల్, చైనా. ఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8848 మీటర్లు. ప్రపంచంలో అత్యంత పొడవైన పర్వతం మానాకియా. ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని హవాయి దీవులలోని ఒక దీవి. ప్రపంచంలో అత్యంత పొడవైన పర్వతం మానాకియా పొడవు ఎంత? 10,203 మీటర్లు. మానాకియా పర్వతం ఉండే ద్వీపంలోని పై భాగం సముద్ర మట్టం కంటే ఎంత ఎత్తుగా ఉంది? 4,205 మీటర్లు. సౌర కుటుంబంలో అత్యున్నత పర్వతం ఒలంపస్ మాన్స్. సౌర కుటుంబంలో అత్యున్నత పర్వతమైన ఒలంపస్ మాన్స్ ఏ గ్రహం మీద ఉంది? అంగారక లేదా కుజగ్రహం, మాస్. సౌర కుటుంబంలో అత్యున్నత పర్వతం ఒలంపస్ మాన్స్ ఎత్తు 27,000 మీటర్లు. ప్రపంచంలోని వివిధ ఖండాల్లోని అత్యున్నత పర్వతాలు. వరుస క్రమం: ఖండం, పర్వతం, ఉనికి, ఎత్తు మీటర్లలో. ఆసియాలో ఎత్తైనటువంటి పర్వతం ఎవరెస్ట్. ఉనికి నేపాల్, చైనా. ఎత్తు 8,848 మీటర్లు. ఉత్తర అమెరికాలో ఎత్తైనటువంటి పర్వతం మెక్కిన్లే, అలస్కా, యుఎస్ఏ. 6,194 మీటర్లు. దక్షిణ అమెరికాలో ఎత్తైనటువంటి పర్వతం అకాన్కాగ్వా, అర్జెంటీనా. 6,962 మీటర్లు. ఐరోపాలో ఎత్తైనటువంటి పర్వతం ఎల్బ్రస్, రష్యా. 5,642 మీటర్లు. ఆఫ్రికా కిలిమంజారో, టాంజానియా. 5,895 మీటర్లు. ఓషిమేనియా, పపువా న్యూగిని లేదా పుంకా జాయా, ఇండోనేషియా. 4,884 మీటర్లు. అంటార్కిటికాలో ఎత్తైనటువంటి పర్వతం విన్సన్ మాసిఫ్, 4,897 మీటర్లు. ఉత్తర అమెరికాలో అత్యంత ఎత్తైన పర్వతం మెక్కిన్లే,
ఉత్తర అమెరికాలో అత్యంత ఎత్తైన పర్వతం మెక్కిన్లే ఎక్కడ ఉంది? అలస్కా. ఉత్తర అమెరికాలో అత్యంత ఎత్తైన పర్వతం మెక్కిన్లే ఎత్తు 6194 మీటర్లు. దక్షిణ అమెరికాలో అత్యున్నత పర్వతం అకాన్కాగ్వా. దక్షిణ అమెరికాలో అత్యున్నత పర్వతం అకాన్కాగ్వా ఎక్కడ ఉంది? అర్జెంటీనా. దక్షిణ అమెరికాలో అత్యున్నత పర్వతం అకాన్కాగ్వా ఎత్తు 6962 మీటర్లు. పర్వతాలు ఏర్పడ్డ విధానాన్ని అనుసరించి పర్వతాలు ప్రధానంగా ఎన్ని రకాలు? అవి ఏవి? 5 రకాలు. అవి అగ్ని పర్వతాలు, కలస పర్వతాలు, ముడత పర్వతాలు, కండ పర్వతాలు, పీఠభూమి పర్వతాలు. అగ్ని పర్వతం అనగా భూ అంతర్భాగం నుండి ఉపరితలానికి శిలాద్రవం అంటే లావా, అగ్నిపర్వత భస్మం, వాయువులను విడుదల చేసే భూపటలం నందలి రంధ్రం లేదా విదరం. అగ్నిపర్వతాలు ఎన్ని విధాలుగా ఏర్పడతాయి? 3 విధాలు. అవి పక్కపక్కన ఉన్న 2 ఫలకాలు ఒకదాని నుండి మరొకటి దూరంగా జరిగినప్పుడు ఏర్పడే ఖాళీని భర్తీ చేయడానికి కింద నుండి లావా పైకి వచ్చిన చోట పొడవైన అగ్నిపర్వతాలు ఏర్పడడం. ఉదాహరణకు పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల మధ్య ఏర్పడ్డ రిడ్జ్. అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఏర్పడ్డ రిడ్జ్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన పర్వత శ్రేణి. ఈ పర్వత శ్రేణిలో ఏర్పడ్డ ద్వీపాలకు ఉదాహరణ ఐస్లాండ్, అజోర్స్ ద్వీపాలు, కీనరీ ద్వీపాలు. పక్క పక్కన ఉన్న 2 ఫలకాలు అభిముఖంగా కదిలినప్పుడు ఒక ఫలకం రెండవ ఫలకం కిందకు అవరోహణ చెంది కరిగిపోవడం వల్ల ఒక దండలోని పూసల మాదిరిగా వరుసగా ఏర్పడ్డ అగ్ని పర్వతాలకు ఉదాహరణ పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఏర్పడ్డ అగ్ని పర్వతాలు. వీటినే పసిఫిక్ అగ్ని వలయం అని కూడా అంటారు. మధ్యధరా సముద్రంలో ఏర్పడిన మధ్య ప్రపంచ మేకల. భూపటలం దిగువన ఉన్న మాగ్మా రాశి అంటే తాపస్థితి భూమి ఉపరితలం మీదుగా శిలాద్రవాన్ని విడుదల చేయడం వల్ల ఏర్పడ్డ అగ్ని పర్వతాలకు ఉదాహరణ హవాయి దీవులు, టువామోటు ద్వీప సమూహం. అగ్ని పర్వతాలకు ఉదాహరణ పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల మధ్య ఏర్పడ్డ రిడ్జ్, ఐస్లాండ్, అజోర్స్ ద్వీపాలు, కీనరీ ద్వీపాలు, హవాయి దీవులు, టువామోటు ద్వీప సమూహం. కలస పర్వతాలు అనగా భూమ్యాంతర్భాగం నుండి శిలాద్రవం భూపటలంలోనికి చొచ్చుకొని వచ్చి పైన ఉన్న రాతి పొరలను పైకి లేపినప్పుడు భూమి ఉపరితలం పైన ఏర్పడే ఎత్తైన గుండ్రటి కలసాకార శిలా స్వరూపం. కలస పర్వతాలకు ఉదాహరణ అడిరాండాక్, బ్లాక్ హిల్స్. ఇవి అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉన్నాయి. ముడత పర్వతాలను వయస్సు ఆధారంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారు? అవి ఏవి? 3 రకాలు. అవి అతి ప్రాచీన ముడత పర్వతం, ప్రాచీన ముడత పర్వతాలు, నవీన ముడత పర్వతాలు. అతి ప్రాచీన ముడత పర్వతాలకు ఉదాహరణ స్కాట్లాండ్ దేశపు ఉన్నత భూములు. ప్రాచీన ముడత పర్వతాలకు ఉదాహరణ అపలేచియన్ పర్వతాలు. నవీన ముడత పర్వతాలకు ఉదాహరణ
హిమాలయ పర్వతాలు, ఆల్ప్స్ పర్వతాలు, రాకీ పర్వతాలు, ఆండిస్ పర్వతాలు. ప్రపంచంలోని 100 అత్యున్నత పర్వతాలలో ఎన్ని హిమాలయ పర్వతాలలోనే ఉన్నాయి? 96. ముడత పర్వతాలు అనగా భూమి ఉపరితలం పైన ఏర్పడిన ఫలకాలు ఒకదానికి అభిముఖంగా మరొకటి కదలడం వల్ల భూపటలంలోని రాతి పొరలు తీవ్రమైన ఒత్తిడికి లోనై ముడతలు పడటం మూలంగా ఏర్పడ్డ పర్వతాలు. ఖండ పర్వతాలు అనగా భూపటలంలోని రాతి పొరలు పైకి ఉబుకుతున్న శిలాద్రవం మూలంగా పగిలిపోయి 2 సమాంతర భాగాలుగా విడిపోయి ఒక భాగం పైకి లేపబడి రెండో భాగం కిందికి కుంగిపోతాయి. పైకి లేపబడ్డ భాగాన్ని భ్రంశోద్దిత శిలా విన్యాసం లేదా ఖండ పర్వతం అంటారు. కిందికి జారిపోయిన భాగాన్ని గ్రాబెన్ లేదా పగులు లోయ అంటారు. ఖండ పర్వతాలకు ఉదాహరణ వాస్జెస్ ఫ్రాన్స్, బ్లాక్ ఫారెస్ట్ జర్మనీ, డ్రాకెన్స్బర్గ్ దక్షిణాఫ్రికా, వింధ్య సాత్పుర భారతదేశం, సాల్ట్ రేంజ్ పర్వతాలు పాకిస్తాన్, సియరా నెవడా, వాసాచే, ఒటాహ్, హార్ట్ మెస్టా పర్వతాలు కాలిఫోర్నియా, యుఎస్ఏ. పగులు లోయలకు ఉదాహరణ వాస్జెస్ బ్లాక్ ఫారెస్ట్ పర్వతాల మధ్య ఏర్పడిన రైన్ నదీ లోయ ఐరోపా, వింధ్య సాత్పుర పర్వతాల మధ్య ఉన్న నర్మదా పగులు లోయ. ఎర్ర సముద్రం ఏర్పడి ఉన్న ప్రాంతం మృత లోయ కాలిఫోర్నియా. నైలు నది నైలు నది ప్రపంచంలోనే అతిపెద్ద పగులు లోయ. అందుకే దీన్ని గ్రేట్ ఆఫ్రికన్ రిస్ట్ వ్యాలీ అంటారు. ఇది దక్షిణాన జాంబియా దేశం నుంచి పశ్చిమాసియాలోని జోర్డాన్ వరకు 6000 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఆఫ్రికా ఖండాన్ని నిలువుగా 2 భాగాలుగా విభజిస్తుంది. పీఠభూమి పర్వతాలు అనగా బాహ్య ప్రకృతి బలాలు మరొక ప్రధాన భూస్వరూపమైన పీఠభూములను క్రమక్షయం చేయటం వల్ల ఏర్పడ్డ పర్వతాలు. పీఠభూమి పర్వతాలకు ఉదాహరణ టిబెట్ పీఠభూమి, తూర్పు ప్రాంతంలోని ఎత్తైన రిడ్జ్ పర్వతాలు, ఆస్ట్రేలియాలోని బ్లూ మౌంటైన్స్. పర్వతాలు, పీఠభూములు, మైదానాలను డాష్ అంటారు. ప్రధాన భూస్వరూపాలు. భూస్వరూపాలను వాటి ఎత్తు మరియు వాలుల ఆధారంగా ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది? 3 రకాలు. అవి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. పీఠభూమి అనగా అన్ని వైపులా ఏటవాలు అంచులు ఉండి లేదా కొన్నిసార్లు పర్వతాలతో పరివేష్టితమైన చాలా వరకు సమతలంగా ఉన్న విశాలమైన ఉన్నత భూమి. పీఠభూమి లక్షణాలు. సముద్ర మట్టం కంటే ఎత్తుగా ఉండటం, చాలా వరకు చదునుగా ఉండటం. పీఠభూములు భూభాగం మొత్తం ఉపరితలంలో ఎంత శాతం ప్రాంతాన్ని ఆక్రమిస్తున్నాయి? 45%. తాప వ్యాకోచం, భూపటలం కుదింపు, అగ్నిపర్వత ప్రక్రియ అనేవి డాష్ విరూపకారక ప్రక్రియలు. పీఠభూమి నిర్మాణానికి అవసరమైన కారకాలు విరూపకారక ప్రక్రియలు. ఏస్టనో ఆవరణ నుండి శిలాద్రవం పైకి రావడం వల్ల అధిక వేడిమికి శిలావరణం వేడెక్కి ప్రావారం పైభాగం వ్యాకోచం చెంది భూపటలం ఉత్తాన చెందడంను డాష్ అంటారు. ఏస్టనో ఆవరణ నుండి శిలాద్రవం పైకి రావడం వల్ల అధిక వేడిమికి శిలావరణం వేడెక్కి ప్రావారం పైభాగం వ్యాకోచం చెంది భూపటలం ఉద్దానం
చెందడంను డాష్ అంటారు. తాప వ్యాకోచం లేదా ఉద్దాపిత పీఠభూములు అంటారు. తాప వ్యాకోచం వల్ల ఏర్పడే పీఠభూములను డాష్ అంటారు. ఉద్దాపిత పీఠభూములు. తాప వ్యాకోచ లేదా ఉద్దాపిత పీఠభూములకు ఉదాహరణ ఆర్దోస్ పీఠభూమి, చైనా ఉత్తర ప్రాంతం, తూర్పు ఆఫ్రికా ఉన్నత భూములు, కొలరాడో పీఠభూమి, అమెరికా సంయుక్త రాష్ట్రాలు. భూపటల కుదింపు వల్ల శుష్క ప్రాంతాలలో పర్వత ప్రాంత లోయలను వికోశీకరణ కారకాలు తమ అవక్షేపాలతో కప్పివేయడం వల్ల ఏర్పడిన పీఠభూములను డాష్ అంటారు. పర్వతాంతర పీఠభూములు. భూపటల కుదింపు వల్ల ఏర్పడే పీఠభూములను డాష్ అంటారు. పర్వతాంతర పీఠభూములు. భూపటల కుదింపు లేదా పర్వతాంతర పీఠభూములకు ఉదాహరణ టిబెట్ పీఠభూమి, చైనా, ఆల్టిప్లానో పీఠభూమి, దక్షిణ పెరు. ప్రపంచంలో అత్యంత విశాలమైన అత్యంత ఉన్నత పీఠభూమి ఏది? టిబెట్ పీఠభూమి. ప్రపంచంలో రెండవ అత్యంత విశాలమైన పీఠభూమి ఏది? ఆల్టిప్లానో పీఠభూమి, దక్షిణ పెరు. పర్వత పాదాల వద్ద ఏర్పడిన పీఠభూములను డాష్ అంటారు. గిరిపద పీఠభూములు. ఫ్రెంచ్ భాషలో పైడ్ అంటే పాదం అంటే పర్వతం. గిరిపద పీఠభూములకు ఉదాహరణ అపలేచియన్ పీఠభూమి, ఉత్తర అమెరికా, పెటగోనియా పీఠభూమి, దక్షిణ అమెరికా. అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఏర్పడే పీఠభూములను డాష్ అంటారు. లావా పీఠభూములు. ఈ పీఠభూములు అత్యంత సమతలంగా ఉండి అక్కడక్కడ లోతైన అగాధ ధరులతో ఖండింపబడి ఉంటాయి. లావా పీఠభూములు. లావా పీఠభూములకు ఉదాహరణ కొలంబియా పీఠభూమి, ఉత్తర అమెరికా, డెక్కన్ ట్రాప్స్ ప్రాంతం, భారతదేశం, సర్రా జరాల్ పీఠభూమి, బ్రెజిల్. కొలంబియా పీఠభూమి ఎన్ని సంవత్సరాల క్రితం ఏర్పడింది? 10 నుండి 15 మిలియన్ల సంవత్సరాల క్రితం. డెక్కన్ ట్రాప్స్ ప్రాంతం ఎన్ని సంవత్సరాల క్రితం ఏర్పడింది? 60 నుండి 65 మిలియన్ల సంవత్సరాల క్రితం. భారతదేశం దక్షిణార్ధగోళంలో ఉన్న సమయంలో ఏర్పడింది. సర్రా జరాల్ పీఠభూమి ఎన్ని సంవత్సరాల క్రితం ఏర్పడింది? 135 మిలియన్ సంవత్సరాల క్రితం. దక్షిణ అమెరికా, ఆఫ్రికా ఖండాలు వేరుపడక పూర్వం ఏర్పడిందన్నమాట. సముద్ర మట్టం కంటే 160 మీటర్ల ఎత్తున ఉండే సువిశాల సమతల పల్లపు ప్రాంతాలను ఏమంటారు? మైదానాలు. సముద్ర మట్టానికి దిగువన ఉన్న మైదానాలకు ఉదాహరణ నెదర్లాండ్స్, జోర్డాన్ దేశాలలోని మైదానాలు. ప్రపంచంలోని అనేక మైదానాలు సముద్ర మట్టానికి 400 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున ఉన్నాయి. ఉద్భవం ఆధారంగా మైదానాలు ఎన్ని రకాలు? అవి ఏవి? 3 రకాలు. అవి నిర్మితీయ మైదానాలు, క్రమక్షయ మైదానాలు, నిక్షేపిత మైదానాలు. అంతర్గత బలాలతో నిర్మితమైన మైదానాలు ఏవి? నిర్మితీయ మైదానాలు. నిర్మితీయ మైదానాలు ఎన్ని రకాలు? అవి ఏవి? 2 రకాలు. అవి క్షితిజ సమాంతర పొరలతో కూడిన మైదానాలు, ఉద్గమ మైదానాలు. ఉద్దానం చెందిన తర్వాత అంతర్గత బలాల అలజడికి గురి కాకుండా నిలిచి ఉన్న భూమి ఉపరితలం మీద చాలా సమతలంగా ఉన్న విశాలమైన మైదానాలను ఏమంటారు? క్షితిజ సమాంతర పొరలతో కూడిన మైదానాలు. క్షితిజ సమాంతర పొరలతో కూడిన మైదానాలకు ఉదాహరణ ఐరోపా ఖండం మధ్య ప్రాంతాన్ని ఆక్రమించి ఉన్న ఖండాంతర్గత మైదానాలు, ఉత్తర అమెరికా ఖండపు మధ్య పశ్చిమ మైదానాలు. ఈ మైదానాలను రష్యన్ ప్లాట్ఫారం లేదా
బాల్ట్ షీల్డ్ అని కూడా పిలుస్తారు. ఐరోపా ఖండం మధ్య ప్రాంతాన్ని ఆక్రమించి ఉన్న ఖండాంతర్గత మైదానాలు. ఈ మైదానాలను గ్రేట్ ప్లేన్స్ అని పిలుస్తారు. ఉత్తర అమెరికా ఖండపు మధ్య పశ్చిమ మైదానాలు. కొండ తీరపు అంచు ఉద్ధరణ చెందటం మూలంగా ఏర్పడ్డ మైదానాలను ఏమంటారు? ఉద్గమ మైదానాలు. ఉద్గమ మైదానాలను డాష్ అని కూడా అంటారు. తీర మైదానాలు. వీటి ఉపరితలం తీర ప్రాంత నిక్షేపాలచే కప్పబడి ఉంటుంది. ఉద్గమ మైదానాలు. ఉద్గమ మైదానాలకు ఉదాహరణ అమెరికా సంయుక్త రాష్ట్రాల తూర్పు మైదానాలు, మెక్సికో సింధు శాఖ తీర మైదానాలు, భారతదేశపు పశ్చిమ తీర మైదానం. నదులు, పవనం, హిమనీ నదాలు మొదలైన వికోశీకరణ కారకాల క్రమక్షయం వల్ల ఏర్పడ్డ మైదానాలను ఏమంటారు? క్రమక్షయ మైదానాలు. క్రమక్షయ మైదానాలు ఎన్ని రకాలు? అవి ఏవి? 5 రకాలు. అవి పెనిప్లేన్, లోయ సమతలాలు, పెడిప్లేన్లు, తరంగకృత మైదానాలు, కార్ట్స్ మైదానాలు. లాటిన్ భాషలో పెయిన్ అంటే డాష్ అని అర్థం. చాలా వరకు, ఆల్మోస్ట్. పెనిప్లేన్ అనగా క్రమక్షయం మూలంగా ఏర్పడ్డ విశాల సమతల ప్రాంతం. పెనిప్లేన్లకు ఉదాహరణ నయాగరా మైదానం, అంటే ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉంది. బ్రైన్ ప్రాంత మైదానాలు ఫ్రాన్స్, దక్షిణ మైదానాలు ఇంగ్లాండ్. నదులు పార్శ్వ క్రమక్షయం ద్వారా తమ లోయలను విస్తరించే క్రమంలో నదికి ఇరువైపులా ఏర్పడే క్రమక్షయం మైదానాన్ని ఏమంటారు? లోయ సమతలాలు. లోయ సమతలాలపై ఒండ్రు మట్టి నిక్షేపించబడి అది ఒక నిక్షేపిత మైదానంగా రూపొందడాన్ని డాష్ అంటారు. వరద మైదానం. పవన క్రమక్షయం వల్ల ఈ ఎడారులలోని పర్వత పాదాల వద్ద ఏర్పడే మైదానాలను ఏమంటారు? పెడిప్లేన్లు. సముద్ర వేదికలకు పరిమితమై ఖండాల అంచులలో ఏర్పడ్డ మైదానాలను ఏమంటారు? తరంగకృత మైదానాలు. ప్రపంచంలో సున్నపు రాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో అంతర్భూజల ద్రావణ క్రమక్షయం వల్ల ఏర్పడ్డ మైదానాలను ఏమంటారు? క్వార్ట్స్ మైదానాలు. నదులు, పవనం, హిమనీ నదాలు మొదలైన వికోశీకరణ కారకాలు తమ అవక్షేపాలను నిక్షేపించటం వల్ల ఏర్పడ్డ మైదానాలను ఏమంటారు? నిక్షేపిత మైదానాలు. నిక్షేపిత మైదానాలు అనేక రకాలున్నప్పటికీ వాటిలో ముఖ్యమైనటువంటివి ఒండ్రు మట్టి మైదానాలు, వరద మైదానాలు, డెల్టా మైదానాలు, గిరిపద ఒండ్రు మట్టి మైదానాలు, స్క్రోల్ మైదానాలు, సరోవర మైదానాలు, గోళాస మృత్తికా మైదానాలు, బహిక్షాలన మైదానాలు, లోయస్ మైదానాలు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలోని నదులు ఎంతో కాలం పాటు ఒండ్రు మట్టిని నిక్షేపించటం వల్ల ఏర్పడ్డ చదునైన విశాలమైన నిక్షేపిత భూస్వరూపాలను ఏమంటారు? ఒండ్రు మట్టి మైదానం. ఒండ్రు మట్టి మైదానాలకు ఉదాహరణ గంగా సింధు మైదానం. ఈ మైదానం ప్రపంచ జనాభాలో 1/7 వంతు కంటే ఎక్కువ, అంటే సుమారు 900 మిలియన్ల మంది ప్రజలకు జీవనాడి. గంగా సింధు మైదానం. వరద మైదానాలకు ఉదాహరణ నైలు నది వరద మైదానం. ఈజిప్ట్ దేశాన్ని నైలు నది ప్రసాదంగా పేర్కొన్న గ్రీకు చరిత్రకారుడు హెరిడోటస్. అనుకూల పరిస్థితులలో నది ముఖద్వారం వద్ద ఏర్పడే నిక్షేపిత మైదానాన్ని ఏమంటారు?
డెల్టా లేదా డెల్టా మైదానం. డెల్టా మైదానాలకు ఉదాహరణ గంగా బ్రహ్మపుత్ర డెల్టా, నైలు నది డెల్టా. తోట వ్యవసాయానికి ముఖ్యంగా పండ్ల తోటలకు ప్రసిద్ధి చెందిన మైదానాలు గిరిపద ఒండ్రుమట్టి మైదానాలు. నదీ లోయ దిగువ ప్రాంతంలో నది నెమ్మదిగా అనేక నది వక్రాలతో ప్రవహించే మైదానాన్ని ఏమంటారు? స్క్రోల్ మైదానాలు. సరస్సులు అవక్షేపాలతో కూడిపోగా ఏర్పడ్డ మైదానాలను ఏమంటారు? సరోవర మైదానాలు. సరోవర మైదానాలకు ఉదాహరణ కాశ్మీర్ లోయ. హిమనీనదాల కరిగిపోగా అందలి వివిధ ఆకారాలు పరిమాణాలు ఉన్న అవక్షేపాలు ఒక క్రమమైన రీతిలో అమర్చబడిన అవక్షేపాలతో ఏర్పడ్డ మైదానాలను ఏమంటారు? గోళాస మృత్తికా మైదానాలు. అగ్రాంతస్థ మొరేన్లకు దిగువన సంభవించిన హిమనీనద నిక్షేపణ మూలంగా ఏర్పడ్డ మైదానాలను ఏమంటారు? బహిక్షాలన మైదానాలు. లోయస్ మైదానాలు అనేవి పవన నిక్షేపణ మూలంగా ఏర్పడ్డ మైదానాలు. నీటిని బాగా పీల్చుకునే సచ్ఛిద్రమైన సూక్ష్మ రేణువులతో కూడిన బంకమట్టి మైదానాలు లోయస్ మైదానాలు. వరి పంటకు అత్యంత అనుకూలమైన మైదానాలు లోయస్ మైదానాలు. చైనా అనేక శతాబ్దాలుగా ఈ మైదానాలలోని బంకమట్టిని పింగాణీ సామాగ్రి తయారీకి ఉపయోగిస్తుంది. లోయస్ మైదానాలు. ప్రపంచంలోని అత్యంత విశాలమైన లోయస్ మైదానాలు గల దేశం చైనా. ప్రపంచంలో అత్యంత శ్రేష్టమైన పింగాణీ పాత్రలు తయారు చేస్తున్న దేశం చైనా. భూమి ఉపరితలాన్ని మార్పుకు గురి చేసే భౌతిక రసాయన మార్పులు అన్నింటినీ కలిపి ఏమంటారు? భూస్వరూప ప్రక్రియలు. భూస్వరూప ప్రక్రియలలో ముఖ్యమైనవి ఏవి? శిలా శైథిల్యం, పదార్థ రాశి నాశనం, క్రమక్షయం, నిక్షేపణం. భూమి వాతావరణానికి జీవ సంబంధ ద్రవాలకు గురి చేయబడిన శిలలు విచ్చిత్తి విఘటనం చెందటం ద్వారా మార్పు చెందటాన్ని డాష్ అంటారు? శిలా శైథిల్యం. శిలా శైథిల్యం ఎన్ని రకాలు? అవి ఏవి? 2 రకాలు. అవి యాంత్రిక లేదా భౌతిక శిలా శైథిల్యం, రసాయన శిలా శైథిల్యం. యాంత్రిక లేదా భౌతిక శిలా శైథిల్యం అనేది శుష్క అతి శీతల ప్రాంతాలలో సంభవించే శిలా శైథిల్యం. యాంత్రిక లేదా భౌతిక శిలా శైథిల్యానికి గురి చేసే కారణాంశాలు ఏవి? ఉష్ణ లేదా తాప వ్యాకోచం అంటే అపదలనం, తుహిన క్రియ, పీడన విముక్తి, జలోత్పాదక చర్య, లవణాల స్ఫటికీకరణం, జీవజాలం పాత్ర. రేయింబవళ్ల ఉష్ణోగ్రత వ్యత్యాసం అధికంగా ఉండే ఉష్ణ నిర్జల ప్రాంతాలలో శిలలు పగటి వేడిమికి వ్యాకోచించి రాత్రి చలికి సంకోచించడం మూలంగా కొంతకాలానికి పగిలిపోయి పలచని పొరలుగా క్రిందకు రాలిపోతుంది. ఈ ప్రక్రియను డాష్ అంటారు? ఉష్ణ లేదా తాప వ్యాకోచం అంటే అపదలనం అంటారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. శిలలు రంధ్రాలు బీటలలో నీరు ఘనీభవించినప్పుడు అది 9% మేర వ్యాకోచిస్తుంది. ఈ విధంగా నీరు ఘనీభవించటం, తిరిగి కరగటం అనేక పర్యాయాలు వరుసగా సంభవిస్తే ఆ శిల క్రమంగా చిన్న చిన్న ముక్కలుగా విడిపోవడంను డాష్ అంటారు? తుహిన క్రియ. రసాయన శిలా శైథిల్యానికి ఎక్కువ అనుకూలమైన ప్రాంతాలు ఏవి?
ఉష్ణ ఆర్ద్ర శీతోష్ణ స్థితులు కలిగిన అయన రేఖ ఉప అయన రేఖ మండలాలు. ప్రధాన రసాయన శిలా శైథిల్య కారకాలు ఏవి? జల సంకలన చర్య లేదా ఆద్రీకరణం, జల విశ్లేషణం, ఆక్సీకరణం, కార్బనేటీకరణం, జీవ సంబంధ రసాయన శిలా శైథిల్యం. జల సంకలన చర్య లేదా ఆద్రీకరణం అనగా శిలలు నీటిని పీల్చుకున్నప్పుడు వాటి పరిమాణం పెరగటం వల్ల వాటిలోని ఖనిజాలు మార్పు చెంది శిలలు బలహీనపడడం. ఉదాహరణకు ఇనుప ఆక్సైడ్లు హైడ్రాక్సైడ్లుగా మార్పు చెందడం, ఎన్హైడ్రైట్ జిప్సంగా మార్పు చెందడం. జల విశ్లేషణం అనగా ఒక శిల నీటిని పీల్చుకున్నప్పుడు ఆ శిలలోని సిలికేట్ ఖనిజాలు హైడ్రోజన్ పరమాణువుల మధ్య రసాయన చర్య జరిగి ఆ శిల విచ్ఛిన్నతకు దారితీస్తుంది. ఉదాహరణకు ఆర్థోక్లేస్ కయోలినైట్ గా మార్పు చెందడం. ఆక్సీకరణం అనగా లోహ ఖనిజాలను కలిగి ఉన్న శిలలు ఆక్సిజన్ నీటితో సంపర్కం చెందినప్పుడు రసాయన చర్య జరిగి లోహ ఆక్సైడ్లుగా మారడం వల్ల శిలలు బలహీనపడడం. ఉదాహరణకు ఇనుము ఆక్సీకరణం మూలంగా హైడ్రాక్సైడ్ గాను, హెమటైట్, లిమోనైట్ మొదలైన ఆక్సైడ్లుగా మార్పు చెందడం. దీన్నే సాధారణంగా తుప్పు పట్టడం అంటుంటాం. కార్బనేటీకరణం అనగా కార్బన్ డయాక్సైడ్ వర్షపు నీటిలో కరిగి తయారైన ఆమ్లం శిలలలోని కార్బోనేట్ ఖనిజాలతో రసాయన చర్య జరపటం వల్ల కందరాలు, సున్నపు రాతి సమతల ప్రాంతాలు, సింక్ రంధ్రాలు మొదలైన భూస్వరూపాలు ఏర్పడడం. ఉదాహరణకు కార్బన్ డయాక్సైడ్ ప్లస్ నీరు కార్బానిక్ ఆమ్లంగా ఏర్పడడం. అలాగే కార్బానిక్ ఆమ్లం ప్లస్ కాల్షియం కార్బనేట్ కాల్షియం బైకార్బనేట్ గా ఏర్పడడం. పదార్థ రాశి నాశనం అనగా గురుత్వాకర్షణ బలంతో ఏటవాలు ప్రాంతాలపైన ఉండే పదార్థాలను కదపటం. అంటే వాలు ఎంత ఎక్కువగా ఉంటే పదార్థ రాశి నాశనం అంత తీవ్రంగా ఉంటుంది. పదార్థ రాశి నాశన ప్రక్రియలు ఎన్ని రకాలు? అవి ఏవి? 2 రకాలు. అవి వాలు భగ్నతలు, అవక్షేప ప్రవాహాలు. వాలు భగ్నతలు 2 రకాలుగా ఉంటాయి. అవి ఏవి? ఆకస్మిక శిలాపాతాలు, శిలాపాతాలు. ఆకస్మిక శిలాపాతాలు అనేవి భారీ వర్షపాతం, భూకంపాల వల్ల ఉపరితలంపై నుండి శిలలు రెగోవిత్ దొర్లుతూ పడిపోవడం. శిలాపాతాలు అనగా ఏదైనా ఒక శిలాఖండం ఒక నిట్రవాలు ప్రాంతం నుండి విడిపోయి వాలు వెంబడే క్రిందకు వేగంగా పడిపోవడం. శిథిల పదార్థ పతనాలు అంటే శిలాఖండాలతో పాటు మట్టి రెగోవిత్లు కలిసి ఒక మిశ్రమంగా పల్లానికి పడిపోవడం. శిథిల పదార్థ పతనాలు సంభవించే ప్రాంతాలలో భృగువు పాదాల వద్ద కింద పడి గుట్టలుగా ఏర్పడిన శిలా పదార్థాన్ని ఏమంటారు? టాలస్. శీఘ్ర శిలాపాతాలు, శిథిల పదార్థ శీఘ్రపాతాలు అనగా శిలలు గాని శిలా శిథిల పదార్థాలు గాని అది వరకే ఏర్పడి ఉన్న సంస్తరణ సమతలం లేదా సంధాన ఉపరితలం మీదుగా వేగంగా కిందకు జారిపోయే కదలికలు. అవక్షేప ప్రవాహాలు ఎన్ని రకాలు? అవి ఏవి? 2 రకాలు. అవి జారుడు ప్రవాహాలు, రేణు రూప ప్రవాహాలు. జారుడు ప్రవాహాలు అనగా 20 నుండి 40% నీటితో ఉన్న అవక్షేప ప్రవాహాలు. రేణు రూప ప్రవాహాలు అనగా 0 నుండి 20% నీటితో ఉన్న అవక్షేప ప్రవాహాలు.
జారుడు ప్రవాహాలు ఎన్ని రకాలు? అవి ఏవి? 3 రకాలు. అవి మృత్తిక సర్పణం, శిలా పదార్థ ప్రవాహాలు, బురద ప్రవాహాలు. సంవత్సరానికి కొన్ని సెంటీమీటర్ల దూరం మాత్రమే ప్రవహించే ప్రవాహాలను డాష్ అంటారు. మృత్తికా సర్పణం. సాధారణంగా చాలా కాలంగా నేలలు నీటితో సంతృప్త స్థితిలో ఉన్న ప్రాంతాలలో సంభవించే ప్రవాహాలను డాష్ అంటారు. మృత్తికా సర్పణం. అధిక వర్షపాతం వల్ల మట్టి రెగోలిత్తులు నీటితో సంతృప్త స్థితిని చేరటం వల్ల సంభవించే ప్రవాహాలను డాష్ అంటారు. శిలా పదార్థ ప్రవాహాలు. తడి కాంక్రీట్ కి ఉండే పటుత్వాన్ని కలిగిన అవక్షేపాలు నీరు కలిగిన మిశ్రమంను డాష్ అంటారు. బురద ప్రవాహం. రేణురూప ప్రవాహాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? అవి ఏవి? 4 రకాలు. అవి సర్పణం, భూ ప్రవాహాలు, రేణు ప్రవాహాలు, శిథిల పదార్థ సంపాతాలు. వాలుతలాలపై మనం గుర్తించలేనంత అత్యంత నెమ్మదిగా నిరంతరాయంగా సంభవించే రెగోలిత్ ప్రవాహంను డాష్ అంటారు. సర్పణం. సర్పణం ఉనికిని తెలిపే సాక్ష్యాలు. వంగిపోయిన వృక్షాలు, కంచెలు, సరఫరా స్తంభాలు. భారీ వర్షాలతో సంభవించి చాలా కాలం పాటు కొనసాగి వేగంగా, అంటే రోజుకు కొన్ని సెంటీమీటర్ల నుండి కొన్ని వందల మీటర్ల వరకు ఉండే ప్రవాహాలు ఏవి? భూ ప్రవాహాలు. అధిక వాలు ప్రాంతాలలో పొడి రేణువులతో ఏర్పడ్డ ఇసుక దెబ్బలలో ఏర్పడే ప్రవాహాలను డాష్ అంటారు. రేణు ప్రవాహాలు. అధిక వాలు ప్రాంతాలలో పొడి రేణువులతో ఏర్పడ్డ ఇసుక దిబ్బలలో ఏర్పడే ప్రవాహాలను డాష్ అంటారు. రేణు ప్రవాహాలు. ఒక పర్వతీయ వాలుతలం పూర్తిగా అకస్మాత్తుగా కూలిపోయినప్పుడు శిలలు, రెగోలిట్ల మిశ్రమం అతి పెద్ద పరిమాణం అత్యంత వేగంగా కిందకు ప్రవహించడాన్ని డాష్ అంటారు. శిథిల పదార్థ సంపాతాలు. వాలు అస్థిరతకు గల కారణాలు ఏవి? అఘాతాలు, వాలుతల మార్పులు, క్రింది భాగపు కోత, అసాధారణ అవపాతం, అగ్నిపర్వత ఉద్భేదనలు. పదార్థ రాశి నాశనానికి దారితీసే వాలు అస్థిరతకు ప్రేరణనిచ్చే అఘాతాలను ఏర్పరిచేవి భూకంపం, మానవ జనిత విస్ఫోటనలు, భారీ రవాణా వాహనాల సంచారాలు. మానవులు ప్రకృతి మూలంగా వాలుతలం అస్థిరతకు గురైన పరిస్థితులలో సంభవించే పదార్థ రాశి నాశనం మూలంగా ఆ వాలుతలం తిరిగి స్థిరత్వాన్ని పొందడాన్ని డాష్ అంటారు. వాలుతల మార్పులు. నదీ ప్రవాహాల మూలంగా కరకట్టల క్రింది ప్రాంతాలు, సముద్ర తరంగ క్రియ మూలంగా సముద్ర తీర భృగువుల క్రింది ప్రాంతాలు క్రమక్షయం ఫలితంగా వాలుతలాలు అస్థిరతకు లోను కావడాన్ని డాష్ అంటారు. క్రింది భాగపు కోత. అసాధారణ అవపాతం అనగా భారీ వర్షపు నీటితో రెగోలిత్ సంతృప్త స్థితిని చేరటం మూలంగా పదార్థ రాశి నాశనం సంభవించడం. లాటిన్ భాషలో ఎరోడ్ అంటే డాష్ అని అర్థం. కొంచెం కొరికి పారవేయడం. భూమి ఉపరితలం నుండి మట్టి అవక్షేపం, రెగోలిత్ మరియు రాతి ముక్కలు నిర్మూలించడాన్ని డాష్ అంటారు. క్రమక్షయం. అధిక క్రమక్షయం మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఎంత శాతం మేర వ్యవసాయ భూమి తీవ్రంగా దెబ్బతిన్నట్లు అంచనా? 40%. క్రమక్షయం తీవ్ర ప్రభావం వల్ల ప్రపంచం ప్రతి సంవత్సరం ఏ దేశ విస్తీర్ణానికి సమానమైన విలువైన పంట భూమిని కోల్పోతున్నదని ఐక్యరాజ్య సమితి అంచనా. ఉక్రెయిన్.
అతి సూక్ష్మ పరిమాణంతో మట్టి అణువులు నీటితో కలిసి బురద నీరుగా ప్రవహించి సంఘటితమై పెద్ద పెద్ద ముద్దలుగా ఏర్పడే ప్రక్రియను డాష్ అంటారు. ఫ్లాక్చులేషన్ లాటిన్ భాషలో ఏలోస్ అంటే వాయుదేవుడు. పవన క్రమక్షయ భూస్వరూపాలు ఏవి? యార్డాంగులు, కనికరాళ్ళు, ఎగురవేత హరివాణాలు, ఎడారి సమతలాలు. పవనంతో పాటు రవాణా అయ్యే ఇసుక రేణువులు బలహీనమైన శిలా స్వరూపాలను ఢీకొనటం వల్ల ఏర్పడే పొడవైన గాడులను డాష్ అంటారు. యార్డాంగులు. పవనంతో పాటు రవాణా అయ్యే ఇసుక రేణువులు బలహీనమైన శిలా స్వరూపాలను ఢీకొనే ప్రక్రియను డాష్ అంటారు. అపఘర్షణ. అపఘర్షణ భూమి ఉపరితలం నుండి ఎన్ని మీటర్ల ఎత్తు వరకు పరిమితమై ఉంటుంది? 2 మీటర్ల ఎత్తు. ఇసుక రేణువులు బరువుగా ఉంటాయి కాబట్టి. పవన మార్గంలో ఉండే కొన్ని శిలలు పెద్ద గులకరాళ్ళు పవన అపఘర్షణ మూలంగా 1, 2 లేదా 3 ముఖాలు కలిగి చిన్న చిన్న తునకలుగా క్రమక్షయం చెందే వాటిని డాష్ అంటారు. కనికరాళ్ళు. వృక్షాలు లేని అనార్ద్ర శీతోష్ణ స్థితి ఉన్న ప్రాంతాలలో ఉపరితలంపై వదులుగా ఉండే ఇసుక రేణువులు సిల్ట్ కణాలు పవన ప్రభావంతో తొలగించబడ్డప్పుడు పెద్ద పెద్ద గోతులు ఏర్పడతాయి. అట్టి ఖాళీ అయిన పల్లపు ప్రాంతాలను డాష్ అంటారు. ఎగురవేత హరివాణాలు. ఎడారి ప్రాంతాలలో పవన ప్రభావంతో చిన్న రేణువులు నిర్మూలించబడి రాళ్ళు కంకర శిలామయంగా మిగులుతుంది. ఇట్టి క్రమక్షయ స్వరూపాన్ని డాష్ అంటారు. ఎడారి సమతలం లేదా రాతి ఎడారి. హమడ లేదా రెగ్ అనేది సహారా ఎడారిలోని ఎడారి సమతలం లేదా రాతి ఎడారి. గిబ్బర్ మైదానం అనేది ఆస్ట్రేలియాలోని ఎడారి సమతలం లేదా రాతి ఎడారి. పవన నిక్షేపిత భూస్వరూపాలలో ముఖ్యమైనవి ఇసుక దిబ్బలు, తిమింగలాకార ఇసుక దిబ్బలు, ఇసుక ఛాయ స్వరూపాలు, లోయస్ నిక్షేపాలు. ఇసుక దిబ్బలు అనేక రకాలు. వాటిలో ముఖ్యమైనవి బార్కన్లు, దైర్ఘ్య ఇసుక దిబ్బలు, తిర్యక్ ఇసుక దిబ్బలు, సైఫ్లు, యు ఆకారపు లేదా వంపు తిరిగిన ఇసుక దిబ్బలు, నక్షత్రాకారపు ఇసుక దిబ్బలు. బార్కెన్లు అనేవి కదులుతూ ఉండే ఇసుక దిబ్బలలో అత్యంత ప్రసిద్ధి చెందిన అర్ధ చంద్రాకారపు ఇసుక దిబ్బలు. ప్రవాహ మార్గంలో ఎటువంటి మార్పులు లేకుండా నిరంతరం ఒకే దిక్కుకు గాలి వీచే ప్రాంతాలలో ఏర్పడే ఇసుక దిబ్బలు బార్కెన్లు. 80 కిలోమీటర్ల వరకు ఉండే గుండ్రటి ఉపరితలం ఉన్న పొడవైన పెద్ద ఇసుక గుట్టలను డాష్ అంటారు. తిమింగలాకార ఇసుక దిబ్బలు. పవన మార్గానికి ఇండ్లు, బండరాళ్ళు, పొదలు మొదలైనవి అడ్డుగా ఉంటే వాటి వెనుక వైపున ఇసుక మేట వేయటం వల్ల ఏర్పడే పవన నిక్షేపిత స్వరూపాలను డాష్ అంటారు. ఇసుక ఛాయా స్వరూపాలు. పవనం రవాణా చేసి నిక్షేపించే సిల్ట్ను డాష్ అంటారు. లోయస్. చైనాలో ఎల్లో నది ప్రవహించే ప్రాంతంలో లోతైన సారవంతమైన మెత్తని లోమ్ నేలలను డాష్ కు ఉదాహరణగా చెప్పవచ్చు. లోయస్ నిక్షేపాల. ఎల్లో నది ప్రవహించే ప్రాంతంలో గల లోయస్ ప్రాంతాన్ని డాష్ గా పిలుస్తారు. చైనా దేశపు అన్నపూర్ణ. నది భూస్వరూపాలను ఏర్పరచటంలో
ముఖ్య పాత్ర పోషించేవి అంతర్జాత లేదా అంతర్జనిత బలాలు లేదా విరూపకారక బలాలు, అదేవిధంగా బాహ్యజనిత బలాలు లేదా శ్రేణీకరణ బలాలు. బాహ్య జాత బలాలు లేదా శ్రేణీకరణ బలాలలో ముఖ్యమైనవి ప్రవాహ జలం, అంతర్భూజలం, హిమనీ నదాలు, మహాసముద్ర తరంగాలు, ప్రవాహాలు, పవనం. ప్రవాహ జలం, అంతర్భూజలం, హిమనీ నదాలు, మహాసముద్ర తరంగాలు, ప్రవాహాలు, పవనాలలో అత్యంత క్రియాశీలమైందిగా గుర్తించబడినది ఏది? ప్రవాహ జలం. వీటి మూలంగా మానవునికి అమూల్యమైన నేలలు ఏర్పడతాయి. ప్రవాహ జలం లేదా క్రమక్షయం రవాణా నిక్షేపణం లేదా క్రమక్షయ కారకాలు. ప్రవాహ జలం నిర్వహించే 3 కర్తవ్యాలు: క్రమక్షయం, రవాణా, నిక్షేపణం. ప్రవాహ జలం అంటే క్రమక్షయం, రవాణా, నిక్షేపణం మూలంగా భూస్వరూపాలు 2 రకాలు. అవి ఏవి? క్రమక్షయ భూస్వరూపాలు, నిక్షేపణ భూస్వరూపాలు. అంతర్భూజలం విషయంలో క్రమక్షయ భూస్వరూపాలను డాష్ అంటారు? ద్రావణ భూస్వరూపాలు. క్రమక్షయ భూస్వరూపాలను ఏర్పరిచేవి జలపాతాలు, పరిభాష, నదీ వక్రాలు, నదీకృత వేదికలు, నదీ లోయలు. ఉపసంహార జలపాతాలకు ఉదాహరణ నయాగరా జలపాతం. ఒక ప్రాంతం క్రమేపీ ఉద్ధరణ చెందుతున్నప్పుడు ఆ ప్రాంతంలో ప్రవహించే నదులు అధఃక్షయానికి గురి కావడం వల్ల లోతు పెరుగుతుంది. అట్టి నదీ వక్రాలను డాష్ అంటారు? పరిభాష, నదీ వక్రాలు. నది తన విశాలమైన లోయతలంపై అటు ఇటు జరిగినప్పుడు ఎటువైపుకు జరిగితే అటువైపున క్రమక్షయం జరగటం వల్ల ఏర్పడేవి నదీకృత వేదిక. నదీ లోయలలో ముఖ్యమైనవి ఏవి? తరుణ దశలోని నదీ లోయలు, ప్రౌఢ నదీ లోయలు, వృద్ధ నదీ లోయలు. తరుణ దశలోని నదీ లోయలకు ఉదాహరణ వి ఆకారపు లోయలు. ప్రౌఢ నదీ లోయ ప్రాంతాలలో అనేక ఉపనదులు ప్రధాన నదిని కలిసి వంపులు తిరగటం మూలంగా ఏర్పడే సరస్సులు ఆక్స్బౌ సరస్సులు. నిక్షేపణ భూస్వరూపాలలో ముఖ్యమైనవి వండలి శంకువులు, వండలి వివనలు, గిరిపద వండలి మైదానాలు, వరద మైదానాలు, సహజ కరకట్టలు, వండలి వేదికలు, ఆక్స్బౌ సరస్సులు, డెల్టాలు. తీర ప్రాంత భూస్వరూపాలలో ముఖ్యమైనవి తరంగ క్రమక్షయ స్వరూపాలు, సముద్ర భృగువులు, తరంగ వరదలు, సముద్ర ఆర్చులు, సముద్ర వృంతాలు, సముద్ర గుహలు, తరంగ కృత బెంచులు. తరంగ నిక్షేపిత భూస్వరూపాలలో ముఖ్యమైనవి బీచ్లు, అపతీర బిత్తికలు, అకాత ముఖ రోదికలు, స్పిట్లు, కొక్కెం ఆకారపు స్పిట్లు, తొంబోలు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.